నార్మల్ గా మూవీస్ సరిగ్గా ఆడకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటది? స్టోరీ కరెక్ట్ గా ఉండకపోవడమో లేదా స్క్రీన్ ప్లే కరెక్ట్ గా ఉండకపోవడమో వంటి రీజన్స్ వల్ల మూవీస్ సరిగ్గా ఆడవు. కానీ ఈ మూవీస్ కి మాత్రం ఇంచ్ బై ఇంచ్ చాలా పగడబందిగా ప్లాన్ చేశారు. కానీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి మాత్రం సరైన రెస్పాన్స్ ని పొందలేకపోయాయి. మరి ఆ మూవీస్ ఏంటి, ఆ మూవీస్ హిట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హలో మా, వెల్కమ్ టు మూవీ మా. అండ్ ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ లో టాప్ లో ఉండేది ప్రభాస్ గారి సాహో మూవీ. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువే మావా. ఈ మూవీలో నా బీజిఎమ్స్ గానీ, ఫైట్ సీన్స్ గానీ, ఆ యాక్షన్ సీన్స్ గానీ హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంతకీ ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన తెలుగోడేనా అన్న డౌట్ వస్తుంది. ప్రభాస్ గారి నుండి బాహుబలి 2 లాంటి ఇండస్ట్రీ హిట్ పడ్డ తర్వాత వస్తున్న సినిమా ఇది. అండ్ ఫ్యాన్స్ గానీ, నార్మల్ ఆడియన్స్ గానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ మూవీ మీద. మూవీ రిలీజ్ అయ్యాక కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది మూవీకి. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి బీజిఎమ్స్ అండ్ ఫైట్ సీన్స్ మాత్రమే నచ్చాయి. అలా మిక్స్డ్ రెస్పాన్స్ రావడం వల్ల ఈ మూవీ మన సైడ్ సరిగా ఆడలేదు. కానీ నార్త్ వాళ్ళు మాత్రం ఈ మూవీని నెత్తిన పెట్టేసుకున్నారు మా. ఇలా థియేటర్స్ లో ఫుల్ నెగిటివ్ టాక్ తో రన్ అవుతూ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 439 crores కలెక్ట్ చేసింది. ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే. చాలా మందికి ఈ మూవీ స్క్రీన్ ప్లే అర్థం కాలేదు. సో అలా ఈ మూవీ మెల్లగా అండర్ రేటెడ్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పర్సనల్లీ సాహో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ మా. అండ్ ఈ మూవీ ఎండింగ్ లో పార్ట్ 2 కి హింట్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఈ మూవీ హిట్ అయి ఉంటే మనం పార్ట్ 2 కూడా చూసే వాళ్ళమేమో. అండ్ నెంబర్ 2 వచ్చేసి గోపిచంద్ అన్న సాహసం మూవీ. ఇది ఒక ట్రెజర్ హంటింగ్ మూవీ. అప్పట్లో మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు, కానీ ఇప్పట్లో ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ప్రతి మూవీ హిట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇదే జానరాలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ 2 మూవీ. ఈ సాహసం మూవీని ఇప్పటికీ టీవీలో వేస్తే రిపీటెడ్ గా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా. ఆ విఎఫ్ఎక్స్ గానీ, ఆ యాక్షన్ సీన్స్ గానీ, ఒకవేళ ఇదే సినిమా ఇప్పట్లో వచ్చింటే పక్కా హిట్ అయ్యేది మా. అండ్ ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి మహేష్ బాబు గారి కలేజా మూవీ. అసలు మన ఓలకున్న రోగం ఏంటో నాకు అస్సలు అర్థం కాదు మా. మంచి సినిమాలను ఇప్పుడు ఫ్లాప్ చేస్తారు, తర్వాతకేమో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అని అదని ఇదని లేపుతారు. ఈ మూవీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మా. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చే మూవీ పేరు కలేజా. అప్పటి వాళ్ళకి ఈ మూవీ అర్థం కాక అసలు మనిషి దేవుడు ఏంట్రా బాబు, ఈ కాన్సెప్ట్ ఏంట్రా బాబు ఇలా ఉందని మూవీని ఫ్లాప్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. ఇదే మా ఈ రోజు వీడియో. ఇంకా నేను చాలా మూవీస్ పేర్లు చెప్పలేదు, ఎందుకంటే వీడియోలో ఎంత పెరుగుతుంది కాబట్టి. ఆ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తా.